ఇప్పుడే హరిహర వీరమలు సినిమా చూసి వచ్చిన మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ స్వాక్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, కీరవాణి బీజిఎం ఒక రేంజ్లో ఉన్నాయి మూవీలో అయితే. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత అంతా మంచిగా తృప్తిగా అనిపించిందంటే ఈ మూవీ హరిహర వీరమల్లు మూవీ ఒక రేంజ్లో ఉంది. మూవీ అయితే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మూవీలో మైనస్ పాయింట్ అంటూ ఏమీ లేదు, అన్ని ప్లస్ పాయింట్లు మూవీలో. మూవీ ఓవరాల్ అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ మూవీ, ఇండస్ట్రీ హిట్ మూవీ. మూవీ చాలా బాగుంది. ధర్మం కోసము, న్యాయం కోసము మూవీలో అందరు చూడాలి. యూత్ గురించి ముఖ్యంగా యూత్ అందరు చూడాలి మూవీ. ఇది చాలా బాగుంది మూవీ. సాంగ్స్ నాకైతే అన్ని సాంగ్స్ బాగున్నాయి. నాకు ఈ సాంగ్ బాగా నచ్చింది, కొల్లగొట్టి నాదులో సాంగ్ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. ఆ సాంగ్ చాలా బాగుంది మూవీలో. బీజిఎం చాలా బాగుంది, ఒక రేంజ్లో ఇచ్చింది మూవీ. బీజిఎం, మ్యూజిక్, పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల పోయింది, కానీ ఎవరైతే గ్రాఫిక్స్, పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్వాంగ్, కీరవాణి బీజిఎం, సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మూవీ చాలా బాగుంది, ఇండస్ట్రీ హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ. హరిహర వీరమల్లు సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే నేను రావడం జరిగింది. సినిమా అయితే అదిరిపోయింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు జై జనసేన, జై జనసేన. అసలు వర్షం పడుతున్నా కూడా జనాలు అయితే చాలామంది వచ్చారు. అసలు సినిమా అయితే అదిరిపోయింది. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడాలి. స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు చాలా బాగా రాసుకున్నారు. ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు అవ్వడం వల్ల ఇద్దరు డైరెక్టర్లు చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే మగధీర అనేది రామ్ చరణ్ గారికి ఎలాగో, ప్రభాస్కి బాహుబలి ఎలాగో, ఈ హరిహర వీరములు అనేది పవన్ కళ్యాణ్కి అలాగనమాట. ఇది ఒక చారిత్రాత్మక సినిమా అనమాట. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇదో బాహుబలి లాంటి సినిమా అనమాట. గ్యారంటీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నేను 300 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చే సినిమా ఇదే 300 కోట్లు నేను గ్యారంటీ వస్తాయి అనుకుంటున్నాను. ఇది జెన్యూన్ కలెక్షన్స్, నేను చెప్పేది జెన్యూన్ కలెక్షన్స్. 300 crores వస్తాయి అనుకుంటున్నాను. ఫైట్లు అయితే అదరగొట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ చార్మినార్ దగ్గర ఫైట్ అవ్వచ్చు, ఇంట్రడక్షన్ ఫైట్ అవ్వచ్చు, అలాగే క్లైమాక్స్లో 20 minutes తుఫాన్తో ఫైట్ ఉంటుంది అనమాట, ఆ ఫైట్ అవ్వచ్చు. అన్ని ఫైట్లు అదరగొట్టేశారు. అలాగే కీరవాణి గారి మ్యూజిక్ గురించి చెప్పాలి. కీరవాణి గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఆయన ఆస్కార్ అవార్డు విన్నరు. మన తెలుగులో నుంచి ఫస్ట్ ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన మొట్టమొదటి మగాడు ఎంఎం కీరవాణి గారు. ఆయన పాటలు అదిరిపోయాయి, అలాగే సాంగ్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాను ఎక్కడికో లేపాడు. ఓ లెవెల్లో సినిమా అయితే పైకి లేపాడనమాట కీరవాణి గారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ చాలా బాగా చేశారనమాట. ఇలాంటివి ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. 300 కోట్లు పక్కా. ఇక్కడ క్లియర్గా